హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి. సో ఈరోజు మనం బేసిక్ ఇన్ఫర్టిలిటీ వర్కప్ గురించి తెలుసుకుందాం. సో మీకు మ్యారేజ్ అయ్యి ఓన్లీ ఒక 1 or 2 years మాత్రమే అవుతుంది. ఫిమేల్ ఏజ్ ఒక 25 years, మేల్ ఏజ్ అరౌండ్ ఒక 27 years, రిమైనింగ్ ఏ హెల్త్ ఇష్యూస్ లేవు అనుకున్నట్లయితే మనం బేసిక్ ఇన్ఫర్టిలిటీ వర్కప్ ఏం చేయాలి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏవి ఫస్ట్ బేసిక్ మీకు అడ్వైస్ చేస్తారో తెలుసుకుందాం. సో ఇందులో మెయిన్గా ఆడవాళ్ళని తీసుకున్నట్లయితే ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ అంటారు. సో ఒకసారి అల్ట్రాసౌండ్ ద్వారా మీకు ఓవరీస్లో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, మెయిన్గా డేట్ వచ్చిన సెకండ్ డే ఇది మనకు బాగా తెలుస్తుంది అనమాట. సో సెకండ్ డే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, నెక్స్ట్ గర్భసంచిలో ఏమైనా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒకసారి మనం బ్రీఫ్గా చూసుకోవాల్సి ఉంటుంది. దెన్ కొన్ని చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లు అనేవి ఉంటాయన్నమాట, అంటే థైరాయిడ్ లెవెల్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్ అండ్ వైరల్ మార్కర్స్. సో ఇలాంటివి వీటిలో ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేవి చూసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొంతమందికి ఏమైనా ఇండికేటెడ్ పేషెంట్స్కి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, హెచ్ఎస్సి టెస్ట్ ద్వారా ట్యూబ్ టెస్ట్ కూడా కొంతమందికి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇంకా మగవారి విషయానికి వస్తే వెరీ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్ ద్వారా అంటే మనకు సెమెన్లో మెయిన్గా కౌంట్ ఎంత ఉంది, మొటైల్ స్పామ్స్ ఎన్ని ఉన్నాయి, మార్ఫాలజీ ఎలా ఉంది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఒక బేసిక్ అసెస్మెంట్ అనేది వస్తుంది. సో మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నట్లయితే సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అనమాట. సో ఇవి చూసుకున్నట్లయితే మెయిన్గా ఆడవారిలో స్కాన్, మగవారిలో సెమెన్ అనాలిసిస్ ఇవి చేయించుకున్నట్లయితే మనకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా నెక్స్ట్ ఏవి మనం ఇది చేయొచ్చు అనేది మనము ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.